కరీంనగర్ భారత సైనికుల కోసం అన్ని కులాలు మతాల వారు అందరూ ముందుకు వచ్చి తోచిన ఆర్థిక సహాయం అందించి అండగా ఉండాలని రేకుర్తి ఉప సర్పంచి నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. సేకరించిన ఆర్థిక సహాయాన్ని ఆర్మీ సంక్షేమ నిధికి అందించి అండగా నిలుస్తామన్నారు. ఈ సందర్భంగా నందెల్లి ప్రకాష్ మాట్లాడుతూ గత 5 రోజులుగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరి నుండి తోచిన ఆర్థిక సహాయాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. సేకరించిన ఆర్థిక సహాయాన్ని సైనికులకు అందజేయనున్నట్లు తెలిపారు. దేశం కోసం నిరంతరం పోరాడుతున్న సైన్యానికి తాము అండగా ఉంటామని అన్నారు. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై వందే మాతరం, భారత్ మాతా की जय, भारत माता की जय, जय जवान, जय किसान, जय जवान, जय किसान, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय मातरम, जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान, भारत माता की जय. అయితే మన భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కదా. అయితే మొన్న ఒక ఆడాలి రైలని పాపం 48 డిగ్రీల ఎండ ఉండగా ఏంటంటే ఇక్కడ కేకులు కటింగ్ కానీ అదే జిలేబీలో బర్త్డే పెళ్ళిళ్ళు చావులు ఏదైనా కార్యక్రమాలు పోతున్న మొత్తం దావా చేసుకుంటాం. కానీ వాళ్ళు ఏంటి 48-49 డిగ్రీలు కూడా ఎండ మన కొరకు పారగాస్తూ పాపం సైనికులు అంటే మహిళా సైనికులైనా దేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని పార్టీలు మీ కూడా ఉంటాం. మీరు పోరాటం చేయండి, దేశాన్ని కాపాడండి, మమ్మల్ని కూడా కాపాడండి. అంటే వాళ్ళు ఏంటంటే భార్య దేవుళ్ళైనా అక్కడ ఉన్న నమ్మకైనా అన్ని పెట్టుకోండి. అంటే మేము ఉన్నాను భరోసా కలిపి అంత వేరే వెళ్ళాక కానీ రోజులో ఇక్కడ చేసి నేను ఇక్కడ మాజీ సర్పంచ్ ₹1 కూడా వదిలిరా నా పైసలు నాకుంటే పెడతలు లేదు వందే మాతరం, వందే మాతరం, వందే జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జవాన్, జై కిసాన్. అన్న నీ షాప్ కి అర్థం అన్న షాప్ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై హింద్, జై భారత్, జై భారత్, భారత్ మాతా की జై. అమ్మ కూడా జై भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. वंदे जय जवान, जय किसान, 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 जय जवान, जय जवान, जय किसान, 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 जय जवान, जय किसान. మన భారతదేశం కోసం భారతదేశాన్ని భారతదేశంలో ఉన్న అన్ని కులాల ప్రజలను కాపాడుతున్న సైనికుల కోసం ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్కు జరుగుతున్న యుద్ధం సందర్భంగా మరి మనం కూడా భారతదేశంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఏ పార్టీ అయినా ఏ కులమైనా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సైనికుల కోసం మేము ఉన్నాం, మీకోసం మీరు పోరాటం చేయండి, మన భారతదేశాన్ని కాపాడండి.